చాలా రోజులు బట్టి బీదర్ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ చాలా మంది అంటుంటారు కదా, మనం అనుకుంటే వెళ్ళలేము, ఆయన పిలవాలని. ఫైనల్ గా మాకు కూడా ఆయన పిలుపు అందింది. సో హైదరాబాద్ నుంచి 2 hours జర్నీ తర్వాత బీదర్ చేరుకున్నాము. చాలా ఎక్సైటింగ్ ఉంది. లోపలికి ఎప్పుడు వెళ్తాము, ఎందుకంటే దీని గురించి కథలుగా ఉన్నాము. వాటర్ లో 600 meters నడుచుకుంటూ వెళ్తే నరసింహస్వామి దర్శనం దొరుకుతుందని చాలా ఎక్సైటింగ్ గా వాటర్ లో దిగాము. అలాగే 600 meters నడిచిన తర్వాత చాలా అంటే వాటర్ లో నడుస్తున్న సేపు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఫైనల్ గా అయితే మాకు నరసింహస్వామి దర్శనం అయితే దొరికింది. స్వామి సన్నిధానంలో ఫోటోలు వీడియోలు ఎలా లేదు, అందుకే నా వీడియో ఇక్కడ ఆగిపోయింది అనమాట. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. బీదర్ నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చివరి వరకు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీడియోస్ ఫొటోస్ తీయకూడదని. సో వాటిని ఫాలో అవుతూ, సో అక్కడ తీయొద్దు అన్నప్పుడు కరెక్ట్ కాదు, అందుకని నేను ఎండ్ వరకు వీడియో తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ క్రౌడ్ కూడా అంత బాగా లేదు. సో వాటర్ లో అలా వెళ్తుంటే ఆ ఫీలే వేరండి. నిజంగా చాలా మంది చాలా వీడియోస్ లో చెప్పారు, చాలా ఎక్సైటింగ్ గా ఉంటది, ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలని. ఆల్మోస్ట్ 1.5 years నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి అని. కానీ ఫైనల్ గా ఈ రోజు అయితే ఆ స్వామి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చినట్టుంది. అందుకే మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన దగ్గరికి, ఆయన దర్శనానికి వెళ్ళాము. ట్రావెల్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ట్రాఫిక్ కూడా అంత అనిపించలేదు. అరౌండ్ 1 hour 45 minutes 2 hours లో మేము రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత కూడా దర్శనం ఆల్మోస్ట్ నడవడానికి ఒక 5 minutes పట్టింది, ఎందుకంటే వాటర్ లో చాలా మంది నడుస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు స్లోగా నడుస్తూ ఆ ఫీల్, ఆయన్ని తలుచుకుంటూ అందరితో పాటు చాలా బాగా ఆ ఫీల్ వేరే విధంగా ఉందండి. అంటారు కదా, ఆ సన్నిధానంలో ఏ టెంపుల్లో అయినా సరే అలా సన్నిధానంలో మనం అలా కొంచెం సేపు ఉంటే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా వాటర్ లో ఆయన తలుచుకుంటూ వెళ్తుంటే ఆ డివోషనల్ ఆ ఫీల్ చాలా స్పెషల్ గా అనిపించింది. ఫైనల్ గా అలా నీళ్లలో నడుచుకుంటూ తడుచుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన సన్నిధానానికి చేరుకున్న తర్వాత మోకాళ్ళ మీద నుంచొని ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు, ఆయన్ని దర్శించుకున్నప్పుడు ఆ ఫీల్, ఆ వైబ్రేషన్ వేరండి. ఎందుకో ఆ కేవ్ లో, ఆ గుహలో ఆయన అలా చూసినప్పుడు సడన్ గా డిఫరెంట్ అండ్ గూజ్ బంప్స్ అంటారు కదా, ఆయన కళ్ళని అలా చూస్తే నాకైతే చాలా అది స్పెషల్ గా అనిపించి, అలా వైబ్రేషన్ అనిపించింది. అంటే ప్రతి టెంపుల్ కి వెళ్తాము, కంపేర్ చేయకూడదు, కానీ ఇక్కడ ఆ కళ్ళని చూసిన తర్వాత వెళ్ళాలంటే కొంచెం ఇలా ముసుగు వేశారన్నమాట. ఒంగొని చూస్తే ఆయన పూర్తిగా కనిపిస్తారు, మోకాళ్ళ మీద నుంచొని చూస్తే పూర్తిగా కనిపిస్తారు, లేదంటే పైన చూస్తే ఆయన కళ్ళు కనిపిస్తారు. ఆ కళ్ళులోని వైబ్రేషన్ అంటే ఆ సింహ ఉగ్ర రూపం ఉంటుంది కదా, ఉగ్ర రూపం కళ్ళలో కనిపించింది అనమాట. నేను చాలా వైబ్రెంట్ గా ఫీల్ అయ్యాను ఆ ఫీల్ ని. ఖచ్చితంగా నా ఈ ఉగాది రోజున ఈ ట్రావెల్ అండ్ ఆయన దర్శనం నాకు చాలా స్పెషల్ ఇచ్చింది. కొత్త సంవత్సరం నాకు ఒక మంచి దర్శనం, అంటే ఒక వైబ్రెంట్ దర్శనం దొరికింది. నా లైఫ్ కూడా ఇలా వైబ్రెంట్ గా పాజిటివ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. హైదరాబాద్ నుంచి అంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 1 hour 45 minutes 2 hours పడుతుంది ఓన్ వెహికల్ అయితే. లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే కొంచెం టైం పట్టొచ్చు. బట్ మీరు ట్రావెల్ చేసిన దానికి అండ్ మీరు ఊహించుకున్న దానికి 100 రెట్లు అయితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే అదే ఫీల్ అయ్యాను. సో నిజంగా అండి చాలా స్పెషల్ ఫీల్ అయితే ఉంది. నాకు మంచి దర్శనం దొరికింది, చాలా బాగా మోకాళ్ళ మీద అలానే ఆల్మోస్ట్ లైక్ ఒక 4 to 5 minutes అలా ఉండిపోయింది, దర్శించుకున్నాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. రాబుద్ది కాలేదు, కొంచెం అక్కడే ఉండాలనిపించింది. క్రౌడ్ వల్ల వెనక్కి వచ్చేవాల్సి వచ్చింది. బట్ ఫైనల్ గా అయితే చాలా మంచి వైబ్రెంట్ దర్శనం అయితే నాకు కలిగిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. న్యూ ఇయర్ నాకు చాలా బాగా స్టార్ట్ అయిందని ఫీల్ లో ఉన్నాను. ఇలాగే నా అభివృద్ధి కూడా మంచిగా ఉండాలని ఫీల్ తో ఆయన దర్శనం చేసుకుని బ్యాక్ వచ్చేసి మీ ముందుకైతే నా వీడియో తీసుకొచ్చాను. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా సరే చాలా దగ్గర కాబట్టి హైదరాబాద్ పీపుల్కి వెళ్ళండి, ఆయన దర్శనం చేసుకోండి, ఆయన అనుగ్రహం పొందండి. సో అంతేనండి. సో జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.